ప్రస్తుతం ఓటీటీలో డాక్యుమెంటరీస్ హవా నడుస్తోంది. నిజ జీవితంలో జరిగిన కథలను తెరకెక్కిస్తూ సంచలన వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం జాలీ జోసెఫ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన కరీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో ప్రకంపనలు సృష్టించింది. వ్యూస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. అదే కోవలో తాజాగా నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన కిల్లర్ సూప్ అనే వెబ్ సిరీస్ సైతం మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఇది 2007లో తెలంగాణలో జరిగిన ఓ సంచలన కేసు ఆధారంగా తెరకెక్కించగా ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మతి పోగొడుతోంది. ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు చాలా మంది ప్రాణాలను బలికొంటున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి అయిన వాళ్లను కడదేరుస్తూ చివరికి ఊచలు లెక్క పెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఓ సంచలన ఘటన 2017లో చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను హతమార్చి ప్రియుడే భర్తని నమ్మించే ప్రయత్నంలో అడ్డంగా బుక్కైంది. నాగర్ కర్నూల్ పట్టణంలో స్వాతిరెడ్డి, సుధాకర్ రెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 పిల్లలు. అయితే స్వాతిరెడ్డి రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తపై ద్వేషం పెంచుకుంది. భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి మాస్టర్ స్కెచ్ వేసింది. మొదట మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అడ్డు తొలగించుకోవాలని చూసినా అది ఫలించలేదు. దీంతో కొన్ని రోజుల తర్వాత ప్రియుడితో కలిసి ఇంట్లోనే తలపై కర్రతో దాడి చేసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లి కాల్చివేశారు. ఇప్పటి వరకు అంతా ప్లాన్ ప్రకారమే చేసిన స్వాతిరెడ్డి, రాజేష్ తర్వాత అసలు ప్లాన్లోకి దిగారు. భర్త ప్లేస్లో ప్రియుడు రాజేష్ ని తీసుకువచ్చింది. తన భర్తపై యాసిడ్ దాడి జరిగిందని నమ్మించేలా రాజేష్ మొహం మీద యాసిడ్ పోసింది. హాస్పిటల్లో జాయిన్ చేసి సపర్యలు చేసింది. మొహమంతా కట్లు కట్టి ఉండటంతో సుధాకర్ రెడ్డి బంధువులకు కూడా అనుమానం రాలేదు. ఆసుపత్రిలో స్వాతిరెడ్డితో పాటు సుధాకర్ రెడ్డి అమ్మ ఉన్నా కూడా అసలు నిజం బయటపడకుండా జాగ్రత్త పడింది స్వాతిరెడ్డి. అయితే మటన్ సూప్ తాగిస్తే త్వరగా నయమవుతుందని సుధాకర్ రెడ్డి అమ్మకు ఎవరో చెప్పడంతో ఆమె మటన్ సూప్ తెచ్చి ఇచ్చింది. స్వాతిరెడ్డి కథ మొత్తం రివర్స్ కావటానికి ఇదే టర్నింగ్ పాయింట్ అయింది. స్వతహాగా వెజిటేరియన్ అయిన రాజేష్ ఆ మటన్ సూప్ తాగడానికి అంగీకరించలేదు. దీంతో సుధాకర్ రెడ్డి అమ్మకు అనుమానం వచ్చింది. ఎందుకంటే సుధాకర్కి మటన్ సూప్ అంటే చాలా ఇష్టం. అలాంటిది దాన్ని తాగడానికి నిరాకరించడంతో అసలు అతడు తన కొడుకేనా అని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్వాతిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా స్వాతి మాస్టర్ ప్లాన్ విని పోలీసులు షాక్ అయ్యారు. దాదాపు ఇదే స్టోరీ లైన్ ఆధారంగా కిల్లర్ సూప్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ గా తీశారు. హర్షద్ నలవాడే, అనంత్ త్రిపాఠి, ఉనేజా మర్చెంట్ తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.